పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్డీఏ చైర్మన్ షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని భాష్యం విద్యా సంస్థల నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీసీ, వావ్, ఏజేఎస్ సంయుక్తంగా రీజనల్ కోఆర్డినేటర్ కొంజేటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు భాష్యం స్కూల్ కోఆర్డినేటర్ చంద్రకిరణ్ స్కూల్ విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ జనసేన అధ్యక్షులు పప్పుల సీను, బూత్ ఇన్ఛార్జి బొడ్డు ప్రసన్న, జనసేన పార్టీ నాయకులు పిల్లి రాజేష్, భాష్యం యాజమాన్యం, ఐటీసీ, వావ్, ఏజేఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్న ప్రసాద్ అన్న మీరు సార్ ఒక్కసారి ఎడ్ చూడండి సార్. ఈ బ్రాంచ్ వరకు లాస్ట్ ఇయర్ 2 టన్స్ ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగా మేము వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాము. అది మీ చేతుల మీదుగా భాష విద్యా సంస్థల ఈయన గారికి ఇవ్వాల్సిందే కోరుతుంది. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా భాష్యం స్కూల్ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచినటువంటి భాష్యం స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్స్ అందరికీ కూడా నూతన అభినందనలు తెలియజేస్తుంది. పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి
ముందు నుంచి కూడా ఈ ప్రకృతి చెట్లు పెంచి ప్రకృతి బాగుండాలి, ప్రకృతి వల్లనే ఈ భూమి మీద ఏ జీవరాశులు బతికినా దానికి మూల కారణం చెట్లు. అందుకే ఆయన ప్రధానంగా అటవీ శాఖ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం. పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాగరికతకి, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అందరూ కూడా పొలాలు కూడా జనాభా పెరిగినప్పుడు పొలాలు కూడా కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఎక్కడ కూడా చెట్లు లేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒకప్పుడు వినేవాళ్ళం, ఈ రోజు కూడా మాట్లాడదాం వేసవి కాలం అలాగే వర్షాల కాలంలో చలికాలం. కానీ కాలానికి సంబంధం లేకుండా ఈ రోజు ఎండలు 120 రోజులు కూడా ఎండలు ఉంటున్నాయంటే కేవలం మనం చెట్లు పెంచడం బాగుంటుంది. ప్రకృతి మనం చల్లగా చెట్లను పెంచితే ప్రకృతి కూడా మనం అందరినీ కూడా చల్లగా చూసింది. ఏ జీవరాశైనా ఈ భూమి మీద బతకాలి అంటే అది ఒక ప్రకృతి వల్లే సాధ్యం. ఎందుకంటే ప్రకృతి కూడా మనకి తల్లి లాంటిది. అలాంటి తల్లి రుణించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భావి తరాలకు కూడా మనందరం వాసనదానికి నిలవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా జూన్ 8 ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం జరుపుకునేటప్పుడు, అలాగే మన జన్మదినోత్సవం సందర్భాన్ని కానీ లేకపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి ఏదైనా అకేషన్ రోజైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటితే నిజంగా ఈ భూమికి మనం ఎంతో సహాయపడి రాబోయే భావితరాలకు కూడా మనం ఎంతో చేయూతనిచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడికి నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి భాషా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు భాషా స్కూల్ ఏర్పాటు చేసిన ప్రపంచ ఈ రోజు గాను అందరూ ప్రతి ఒక్క పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ దాకా నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మొక్కలు అనేది ఎంత ముఖ్యమైనది నేర్చుకోవాలండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో చదలవాడలో విలాస్ కడుతున్నాను. సుమారు ₹1 కోట్లతో ఇన్వెస్ట్ చేసి మొక్కలు నాకేనండి. నాకు అందుకని చాలా ఇష్టం. నాకు ఒంగోలు నేను చేసుకోలేకపోయాను కాబట్టి ఇంటి దగ్గర అక్కడ నా కోరిక నెరవేర్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన సీఎం గారు అండ్ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వచ్చి ఇద్దరు మెచ్చుకున్నారు. ఆ గార్డెనింగ్ ఎన్ని చూసి అంటే మొక్క అనేది ఎప్పుడంత విలువ పెంచిందంటే మనిషికి విలువ తీసుకొచ్చింది. ఈ రోజు పవన్ గారు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి ఫామ్ హౌస్ కానీ ఇది కానీ చాలా ఇష్టం. ఇలాంటి మొక్క అంటే ఆయన ఎంతో ఇష్టం అంటే అంత ఇష్టము. ఆవులు కానీ గోవులు కానీ ప్లస్ మొక్కలు కానీ ఎన్ని ఎప్పుడు మన జీవితానికి మనకి ఎంతో విలువ తీసుకొస్తాయండి. అయ్యే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఆయన ఉండేనండి. అలాంటి మొక్కల విషయంలో పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తా ఉంటే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరు మన గ్రీన్ అనేది ఒక ఊరిని మనం చూస్తానికి కాదండి. దానివల్ల హెల్త్ కూడా మనకి బాగుంటుంది. మనకి దానివల్ల యోగా వచ్చింది, మన నెక్స్ట్ వాకింగ్ పెరిగింది. ఎన్ని ప్రతి రకాలుగా ఆ గ్రీన్ రేంజ్ చూసి మనం అందరూ చేస్తాం. తల్లిదండ్రులు కూడా నేర్పియాల్సింది మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి రియాజ్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరు మొక్క నాటాలి. ఆ నాటడం అనేది అది నేర్పాలి. మొక్క తుంచకూడదు. తుంచితే వల్ల ప్రతి ఒక్కరికి హాని జరిగింది. అది జరగకుండా మ్యాక్సిమం చూడాలి. సపోజ్ తుంచాల్సి వచ్చిన అవసరం వచ్చినప్పుడు ఆ దాని రోజు 2 మొక్కలు పక్కన నాటితే వాళ్ళ మంచి జరిగిందండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది పిల్లలు కానీ ఫస్ట్ నుంచి మీ పాఠాల్లో కానీ ఇది కానీ నేర్చుకోవాల్సింది. పూర్వీకులు కానీ అశోకుడు మన మొక్కలు నాటించారు. అప్పటి నుంచి మనకి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు ఇలాంటి ఏది వచ్చినప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతున్నప్పుడు ఇలాంటి మీరు స్కూల్స్ విద్యార్థులు ఈరోజు భాషా స్కూల్స్ ఇలాంటి చేసినందుకు వాళ్ళందరినీ టీమ్ ని టీచర్స్ ని వీళ్ళందరినీ అభినందిస్తున్నానండి. పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ స్కూల్ నుంచే రావాలండి. ఎక్కడో బయట చేసిన దానికంటే స్కూల్ విద్యార్థుల్లో వచ్చిందంటే అది ఎన్నో రకాలుగా జీవితకాలం పెరిగిందండి. ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు పిలిచినందుకు రియాజ్ గారు మేము ఇద్దరు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. భాషా టీమ్ కి ఒకసారి నా అభినందన. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలందరికీ. మొక్కలు ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరూ తెలుసు. ఆక్సిజన్ మనం బతకాలంటే ఆక్సిజన్ కావాలి.
ఆక్సిజన్ రావాలనేది మొక్కల నుంచే వస్తుంది. సో ఆ మొక్కలు తగ్గిపోవడం వల్ల మనం ఆక్సిజన్ లెవెల్స్ మనకి అందరిలో అవుతుంది. రాబోయే రోజులు ఈ విధంగా మన మొక్కలు నాటి మన భావితరాలను కాపాడుకోకపోతే మాస్కులు పెట్టిన ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మనం రాబోయే జనాలకి అంటే ఇప్పుడు ఎవరైతే జనరేషన్ ఉన్నారో రాబోయే పిల్లలు మీరు మొక్కలు నాటుకుంటే మీరు వచ్చే జనరేషన్ కూడా మీరు ఉపయోగంలో ఉంటారు. సో ఇప్పుడున్న దాంట్లో అంతా కూడా పట్టణీకరణలో కావచ్చు, మన అవసరాలకు కావచ్చు, మనం కూడా ఎన్ని మాటలు మనం కూడా మన అవసరాలు చేసేస్తాం. సో చేసే పెద్దలు చెప్పినట్టు ఇందాక ఒక మొక్కలు తీసేయాల్సుకుంటే దానికన్నా ఎక్కువ డబల్ గా మొక్కలు నాటేటట్టు, అదేవిధంగా మీ బర్త్డేస్ కావచ్చు, సో మీ యొక్క ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మీ తల్లిదండ్రులు చెప్పి తప్పనిసరిగా మొక్కలు పంపిణీ చేసేది కానీ వాటిని సంరక్షించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే మొక్కలు లేకపోతే మానవ జీవితం మనుగడే ఉండదు, మిగతా జీవరాశి ఉండదు, మానవ కూడా ఆక్సిజన్ ఉండదు. కాబట్టి సో మనం రాబోయే తరాలను కాపాడుకోవాలంటే అట్లాగే ఓజోన్ మనకి ఎండలు ఎక్కువగా ఉంటుంది, ఇది ఏర్పడే ఓజోన్ కూడా మనకి వాతావరణం కలుషితం అవుతుంది. ఇవన్నీ తగ్గాలంటే కూడా ఢిల్లీ లాంటి మహాపట్నంలో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఎందుకంటే మొక్కలు లేకపోవడం వల్లే. సో మొక్కలు నాటుకుంటేనే మనం ఉన్న ఏరియాలో ఆరోగ్యంగా ఉండగలం. సో మన రాష్ట్రాన్ని కూడా ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మన నాయకులు చెప్పిన విధంగా సో అందరూ కూడా మొక్కలు నాటండి. అందరికి మరొకసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు భాష్యం విద్యా సంస్థలకు వచ్చినటువంటి రియాజ్ గారికి, అదేవిధంగా రవిశంకర్ గారికి, అదేవిధంగా శ్రీకృష్ణ గారికి అందరికి కూడా మా ఐటీసీ వావ్ ఏజీఎస్ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ప్రాజెక్టు గురించి ఒక 2 నిమిషాలు సార్ వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఆల్రెడీ భాష్య విద్యా సంస్థలకి మా యొక్క ప్రాజెక్టు గురించి తెలుసు. అయితే మేము 2010వ సంవత్సరం నుంచి భారతదేశంలో 7 రాష్ట్రాల్లో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ప్రాజెక్ట్ ని ఐటీసీ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ మరియు కాలేజీల్లో పిల్లలందరికీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన కలిగిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఎక్కువ శాతం చెట్లు నరికివేయబడుతున్నాయి అంటే పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ ఏదైతే కావాలో దానికోసం ఎక్కువగా ట్రీస్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కట్ చేయడం వలన ఒక 1000 కేజీలు పేపర్ కావాలి అంటే దగ్గరగా 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 22 చెట్లను నరికి ఆ మొగ్గులు పంపిస్తే గానీ ఆ మిషన్ పడి గుజ్జే కోటే పేపర్ తయారైంది. ఈ విధంగా మరి చూసుకుంటే కొన్ని లక్షల చెట్లని ప్రతి సంవత్సరం నరకాల్సి వస్తా ఉంది. కాబట్టి నరికే పని లేకుండా వాళ్ళు రాసి పడేసి చదివి పడేసి ఉపయోగం లేని ప్రతి సంవత్సరం మాకు కానీ ఇస్తే అవి మొత్తం నేరుగా రీసైక్లింగ్ పంపిస్తాము. రీసైక్లింగ్ పంపించడం వలన మళ్ళీ తిరిగి వేరే రూపం చెంది మళ్ళీ కొత్త పేపర్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మనందరం కూడా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అయిపోయినటువంటి నేర్చును ఉపయోగపెట్టుకొని ఎన్ని బుక్స్ ఎన్ని పేపర్లు అయితే వాడుతున్నారో అన్ని బుక్స్ అన్ని పేపర్లు అవసరం తీరిపోయిన తర్వాత నేరుగా రీసైకిల్కి ఇవ్వాలి తప్పితే వాటిని పొయ్యిలో పెట్టేయటం, సలిమంటలు వేయటం, చించిపడేయటం, ముక్కలు చేయడం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మన భూమి తాపానికి బాగా గురవుతా ఉంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనం తీసిపడేసినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ కురుకురే కవర్లు కానీ ఏది పడితే అక్కడ మన ఇష్టం వచ్చినట్టు పడేస్తా ఉన్నాం. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా మన ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త ఈ 3 చెత్తల్ని మీ ఇంట్లోనే సపరేట్ చేస్తే అవి నేరుగా రీసైకిల్కి వెళ్లాల్సినటువంటి రీసైకిల్కి వెళ్తాయి, వర్మి కంపోస్ట్కి వెళ్లాల్సినటువంటి వర్మి కంపోస్ట్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఈ యొక్క సెగ్రిగేషన్ జరగాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మా ప్రాజెక్ట్ గురించి ఒక 2 నిమిషాలు సార్ వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఆల్రెడీ భాష్య విద్యా సంస్థలకి మా యొక్క ప్రాజెక్ట్ గురించి తెలుసు. అయితే మేము 2010వ సంవత్సరం నుంచి భారతదేశంలో 7 రాష్ట్రాల్లో వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ప్రాజెక్ట్ ని ఐటీసీ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ మరియు కాలేజీల్లో పిల్లలందరికీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన కలిగిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఎక్కువ శాతం చెట్లు నరికివేయబడుతున్నాయి అంటే పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ ఏదైతే కావాలో దానికోసం ఎక్కువగా ట్రీస్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కట్ చేయడం వలన ఒక 1000 కేజీలు పేపర్ కావాలి అంటే దగ్గరగా 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 22 చెట్లను నరికి ఆ మొగ్గులు పంపిస్తే గానీ ఆ మిషన్ పడి గుజ్జే కోటే పేపర్ తయారైంది.
ఈ విధంగా మరి చూసుకుంటే కొన్ని లక్షల చెట్లని ప్రతి సంవత్సరం నరకాల్సి వస్తా ఉంది. కాబట్టి నరికే పని లేకుండా వాళ్ళు రాసి పడేసి చదివి పడేసి ఉపయోగం లేని ప్రతి సంవత్సరం మాకు కానీ ఇస్తే అవి మొత్తం నేరుగా రీసైక్లింగ్ పంపిస్తాము. రీసైక్లింగ్ పంపించడం వలన మళ్ళీ తిరిగి వేరే రూపం చెంది మళ్ళీ కొత్త పేపర్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మనందరం కూడా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అయిపోయినటువంటి నేర్చును ఉపయోగపెట్టుకొని ఎన్ని బుక్స్ ఎన్ని పేపర్లు అయితే వాడుతున్నారో అన్ని బుక్స్ అన్ని పేపర్లు అవసరం తీరిపోయిన తర్వాత నేరుగా రీసైకిల్కి ఇవ్వాలి తప్పితే వాటిని పొయ్యిలో పెట్టేయటం, సలిమంటలేయటం, చించపడేయటం, ముక్కలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మన భూమి తాపానికి బాగా గురి అవుతా ఉంది. కాబట్టి దానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనం తీసి పడేసినటువంటి ప్లాస్టిక్ ఐటమ్ కానీ కురుకురే కవర్లు కానీ ఏది పడితే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు పడేస్తా ఉన్నాం. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా మన ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త ఈ 3 చెత్తల్ని మీ ఇంట్లోనే సపరేట్ చేస్తే అవి నేరుగా రీసైకిల్కి వెళ్ళవలసినటువంటి రీసైకిల్కి వెళ్తాయి, వర్మి కంపోస్ట్కి వెళ్ళాల్సినటువంటి వర్మి కంపోస్ట్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఈ యొక్క సెగ్రిగేషన్ జరగాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాష స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.